హైడ్రిల్లా ప్రయోగం మొక్కలు కిరణజన్య సంయోగ క్రియలో కాంతి సమక్షంలో ఆక్సిజన్ వాయువు విడుదల చేస్తాయని నిరూపించే ప్రయోగం. ఈ ప్రయోగానికి కావలసినటువంటి వస్తువులు బీకరు, పరీక్షానాళిక, గాజు గరాటు, హైడ్రిల్లా మొక్కలు. నీటి లోపల పెరిగే హైడ్రిల్లా మొక్క, ఇది లభించకుంటే కారా మొక్క లేదా ఎలోడియా మొక్కను కూడా ఉపయోగించవచ్చు. అదేవిధంగా నీరు, చివరన అగ్గిపెట్టె మరియు అగరబత్తి. ప్రయోగ విధానం: మొదటగా గాజు బీకర్లో 3 వంతుల నీటిని తీసుకుంటాం. తర్వాత గాజు గరాటులో హైడ్రిల్లా కొమ్మలను ఈ వెడల్పాటి భాగం లోపల ఉంచాలి. తరువాత ఈ గాజు గరాటు వెడల్పాటి భాగము బీకర్లో ఉండే నీటిలో అడుగున ఉండేలాగా ఈ విధంగా అమర్చాలి. గాజు గరాటు యొక్క సన్నటి భాగం మునిగేటంత వరకు నీటిని పోయాలి. తర్వాత ఒక పరీక్షా నాళికని నిండా నీటిని నింపి బొటనవేలితో మూసి ఈ పరీక్షా నాళికను గాజు గరాటులో ఉండేటువంటి సన్నటి మూతి భాగంపై బోర్లించాలి. ఈ ప్రయోగ అమరికను ఒకటి నల్లటి కాగితాన్ని కప్పి చీకటిలో, మరొక ప్రయోగ అమరికను సూర్యకాంతిలో ఉంచి పరిశీలించాలి. హైడ్రిల్లా ప్రయోగ కృత్యాన్ని సూర్యకాంతిలో ఉంచి పరిశీలించడం. హైడ్రిల్లా మొక్కల నుండి గాలి బుడగలు, ఎయిర్ బబుల్స్ రావడం, పరీక్షా నాళికలో చేరడం పరిశీలిస్తున్నాం. సూర్యకాంతిలో పరిశీలించినప్పుడు హైడ్రిల్లా మొక్కల నుండి గాలి బుడగలు రావడం పరిశీలిస్తాం. ఈ గాలి బుడగలు ఈ సన్నటి గరాటు గుండా పరీక్షా నాళికలోకి చేరుతాయి. అప్పుడు పరీక్షా నాళికలో ఉండే నీటి మట్టం తగ్గడం పరిశీలిస్తాం. ఆ నీరు బీకర్లోకి చేరుతుంది. ఈ పరీక్షా నాళికలో చేరినటువంటి వాయువును మనం పరిశీలించడానికి జాగ్రత్తగా పరీక్షా నాళికను ఈ గరాటు నుండి తీయవచ్చు. ఇప్పుడు ఈ పరీక్షా నాళికలో చేరినటువంటి ఈ వాయువును పరిశీలించడానికి మనం ఒక అగరబత్తిని వెలిగిస్తాము. అగరబత్తిని మనం పరీక్షా నాళిక మూతి వద్దకు తీసుకొచ్చినప్పుడు అది మరింత ప్రకాశవంతంగా మండడం గమనిస్తాం. సో ఈ విధంగా పరీక్షా నాళికలో చేరినటువంటి వాయువు ఈ అగరబత్తిని గాని అగ్గిపుల్లని గాని మరింత ప్రకాశవంతంగా మండించడాన్ని బట్టి దీన్ని మనం ఆక్సిజన్ వాయువుగా చెప్తాం. సో ఈ విధంగా మరింత ప్రకాశవంతంగా మండించే వాయువు ఆక్సిజన్ వాయువుగా చెప్తాం. సో ఈ ప్రయోగాన్ని బట్టి మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరిపేటప్పుడు కాంతి సమక్షంలో ఆక్సిజన్ వాయువు వెలువరుస్తుందని చెప్పవచ్చు.